భూమా అఖిల ప్రియకు టీడీపీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. అహోబిలం తలనీలాల వివాదంపై టీడీపీ సీరియస్ అయింది. వివాదంపై వివరణ ఇవ్వాలంటూ కూడా అఖిల ప్రియకు ఆదేశాలు జారీ చేసింది. అఖిల ప్రియను పార్టీ కార్యాలయానికి పిలిచింది అధిష్టానం. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అఖిల ప్రియ భేటీ కాబోతున్నారు. అఖిల ప్రియ వాదనను నేరుగా పార్టీ నేతలు వినబోతున్నారు. ఈ వివాదంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. క్రమశిక్షణ విషయంలో రాజీ లేదంటూ టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. అఖిల ప్రియపై వైసీపీ ఆరోపణలతో రాజకీయాలు వేడెక్కడం మనం చూసాం. ఇటీవల తలనీలాల తరలింపును అఖిలప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి అడ్డుకున్నారన్నటువంటి ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగి పెద్దదైంది. తర్వాత సవాళ్లు ప్రతి సవాళ్లతో మరింత ఉద్రిక్తంగా మారింది అహోబిలం. ఈ వివాదానికి సంబంధించి అఖిలప్రియ వివరణ తర్వాత టీడీపీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజకీయంగా తలనీలాల వ్యవహారం దుమారం రేపింది. అఖిలప్రియ వివరణతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ముఖ్యంగా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డి లేదంటే గంగుల నాని అని కూడా అంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ వివాదం నెలకొంది. వివాదం గంగుల నాని అహోబిలం ఆలయంలో తలనీలాల టెండర్లు అలాగే రవాణా వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఈ వ్యవహారంలో ముడుపులు అందుతున్నాయని ఆరోపిస్తూనే ఈ మధ్య కొన్ని అందకపోవడంతో ఈవెన్ తలనీలాలను కూడా అడ్డుకున్నారని, అక్కడి నుంచి పంపించేటువంటి తలనీలాలను అడ్డుకున్నారంటూ కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ సీరియస్ అయింది. ఇది కాస్త పెరిగి పెద్దదైంది. అఖిలప్రియ ఏమో మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను నా పదవికి అని చెప్పారు. అలా ఒకరి తర్వాత ఒకరు ప్రతి విమర్శలతో ఈ వివాదం చాలా పెద్దదైంది. ఈ నేపథ్యంలో అక్కడ నిజంగానే కొంత సమస్య ఉందని గుర్తించినటువంటి టీడీపీ వెంటనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అడిగినట్లుగా తెలుస్తుంది. హుసేన్ కూడా ఉన్నారు మనతో. హుసేన్, ఇప్పుడు ఏం జరుగుతుంది? టీడీపీ ఇప్పుడు ప్రతి విమర్శలతో మొదలైనటువంటి ఇష్యూ ఇప్పుడు టీడీపీ సీరియస్ అయ్యే వరకు వచ్చింది అంటూ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? అఖిలప్రియ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది ఇక్కడ? నందు, కర్నూలు జిల్లా రాజకీయం హీటెక్కింది. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆరోపణలు ప్రత్యారోపణలు మామూలు రాజకీయంగా చేసుకోవడం ప్రతిపక్ష పార్టీలు చేసుకోవడం కామన్. అయితే ఆధారాలతో కూడినటువంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి దీని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు మాజీ ఎమ్మెల్యే బెజేంద్ర సింగ్. ఈయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఒకటే, శ్రీశైలం ఇక్కడ అహోబిలంలో ఉన్నటువంటి క్షేత్రంలో తలనీలాలు మొత్తం కూడా అక్రమ మార్గాన వెళ్తా ఉన్నాయి. కమిషన్ల కోసము కాంట్రాక్టర్లను అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వారిని కూడా కమిషన్ అంటే ప్రతి ఏడాది కూడా అహోబిలం క్షేత్రంలో జరిగేటువంటి తలనీలాల అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ తలనీలాల కాంట్రాక్టు దీనికోసం ప్రత్యేకంగా అక్కడ వేలపాట వేస్తారు. వేలపాట ఈ ఏడాది చూస్తే 1,95,00,000కు పలికినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఎవరైతే చెన్నైకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ దీన్ని దక్కించుకున్న తర్వాత తనకు సంబంధించిన అంటే టీడీపీకి అనుయాయి వర్గాలకు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాంట్రాక్టర్ రాకపోవడంతో గుంటూరు శ్రీను అనేటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేసి నువ్వు ఇక్కడ బతకాలి, ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి అనుకుంటే ఆ కాంట్రాక్ట్ వదిలేసి, లేకపోతే మాత్రం తప్పనిసరిగా ఆ బతుకు మీద ఆశ వదులుకో అన్నట్లు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీనిపైనే ఆధారాలతో కూడుకున్నటువంటి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే విజయేంద్రనాథ్ రెడ్డి. అంటే మొదటి నుంచి కూడా అటు గంగుల కుటుంబం కానీ ఇటు భూమా కుటుంబం కానీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అనేటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు రాజకీయంగా కూడా అలాగే దశాబ్దాల కాలం నాటి నుంచి కొనసాగుతున్నటువంటి అంశం. మామూలుగా రాజకీయాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం ఒక విధమైనటువంటి రాజకీయం అయితే, కానీ అహోబిలం తలనీలాలకు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ స్పష్టమైనటువంటి ఆధారాలతో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం భూమా అఖిలప్రియని కంపల్సరిగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలి, మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్తున్నారు భూమా అఖిలప్రియ. అయితే భూమా అఖిలప్రియ ఇదొక్క అంశమే కాదు, గతంలో చూసాం మనం యువగలం పాదయాత్ర చేసేటువంటి సమయంలో లోకేష్
పాదయాత్ర నడుస్తున్నటువంటి సమయంలో కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లాలకు ఎంటర్ అయిన తర్వాత నంద్యాల చేరుకున్న తర్వాత తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నాడో అంటే ఇద్దరు కూడా భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డిలు కూడా మంచి మిత్రులు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వీరి మధ్య ప్రధానంగా కారణము భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆస్తి తగాదాలు స్టార్ట్ కావడం, తను బినామీగా పెట్టుకున్నటువంటి ఆస్తి మొత్తం కూడా కొట్టేశాడనేటువంటి ఆరోపణలు ఆరోపిస్తా ఉన్నారు ఒకవైపు భూమా ప్రియ. మొదటి నుంచి వీళ్ళంతా కూడా ఒకే కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులు. రాజకీయ వైరం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా పచ్చగట్టేస్తే భగ్గు మండలాక ఉన్నటువంటి నేపథ్యంలోనే యువగలం పాదయాత్ర నంద్యాల చేరుకున్న తర్వాత ఏవి సుబ్బారెడ్డి మీద దాడి చేపించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా ఉంది భూమా. దీంతో పాటు అనేక సందర్భాలు ఏ సందర్భం వచ్చినా సరే శంకారావం సభలు, ఎన్నికలకు ముందు శంకారావం సభలు ప్రతిష్టాత్మకంగా కూటమి పార్టీలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కూటమి ఆర్లగడ్డ నియోజకవర్గంలో జరిగేటువంటి శంకారావ సభకి ఎవరినంటే వారిని పిలిస్తే సహించేది లేదు, రావాలి వాళ్ళ స్టేజ్ మీద మాత్రం పిలవద్దు అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండదు. అయితే ఇది కంటిన్యూగా భూమా ప్రియ ఎప్పుడు కూడా ఏ మాట రాజకీయంగా ఏ మాట మాట్లాడినా లేకపోతే అక్కడ జరిగేటువంటి ఏ వ్యవహారం చూసినా కూడా వివాదాస్పదంగా మారుతుందని చెప్పడానికి స్పష్టంగా ఉన్నటువంటి కారణాలు. దీంతో పాటు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తి అయిపోయిందటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కూటమిలో భాగంగా స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఆ పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా తప్పనిసరిగా అంటే 1:2 అంటే 3 పార్టీలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరి వాటాల కొద్ది వరకు ఇవ్వాలి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవి తెచ్చుకున్నటువంటి జనసేన పార్టీ నాయకుడు మల్లయ్య సత్యమణికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఆ పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భూమా ఒకటే చెప్తున్నారు, ఏ అంశాల మీద వివరణ కోరబోతుంది టీడీపీ అధిష్టానం? అంటే ఈ తలనీలాల ఇష్యూకి సంబంధించి అక్రమాలు జరిగాయి అనడానికి, ఎందుకంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేది చాలా సందర్భాల్లో వస్తాయి, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగే స్థాయికి వచ్చారు అంటే ఏదైనా ఎవిడెన్స్ ఉందా టీడీపీ దగ్గరకు కూడా ఇక్కడ అవినీతి జరిగింది, లేదంటే భూమా ప్రియ ఈ వ్యవహారం వెనక ఉన్నారన్న ఆధారాలు ఏమైనా వెళ్ళాయా క్లియర్గా? నందు, మనకు స్పష్టంగా తెలుసున్నటువంటి అంశం ఏంటంటే గంగుల బెజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణ ఏదైతుందో ఆ ఆరోపణకి నేను కట్టుబడి ఉన్నాను. అవసరమైతే ఎక్కడైనా వచ్చి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆధారాలతో కూడుకున్నటువంటి ఫిర్యాదులే చేశాము. ఆ నేపథ్యంలోనే ఆధారాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర పార్టీ దృష్టి కూడా తీసుకెళ్లినట్టు మనకు ప్రధానంగా తెలిసినటువంటి అంశము. ఈ తలనీలాల విషయంలో ప్రత్యక్షంగా ఎవరైతే భూమా ప్రియకు సంబంధించిన ప్రధానమైనటువంటి అనుచరుడు అనుకుంటున్నటువంటి గుంటూరు శ్రీను ఎవరైతే ఉన్నారో ఫోన్ లో ఒక కాంట్రాక్టర్ ను భయపడిస్తూ మాట్లాడుతూ భయపెడుతూ ఈ కాంట్రాక్ట్ వదులుకోకపోతే మాత్రం తప్పనిసరిగా మీ ప్రాణం మీద ఆశ ఉంటే వదులుకో అని చెప్పి బెదిరింపినటువంటి వీడియో కాల్స్ ఉన్నాయి. దాంతో పాటు కాంట్రాక్ట్ అక్కడ వేలం పాట పాడినటువంటి సందర్భాల్లో జరిగినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. మరి అదే సందర్భంలోనే చెన్నైకి సంబంధించినటువంటి ఒక దీనికి అంటే చెన్నైలో ఉన్నటువంటి ఒక కంపెనీతో తీసుకెళ్లేటువంటి సమయంలో జరిగినటువంటి ఆధారాలు ఉన్నాయి. మనం చూసాం ఒక 10 రోజుల క్రితం అహోబిలంలో అక్రమంగా తలనీలాలు తరలించబోతున్నారని చెప్పి అడ్డుకోవడానికి భూమా ప్రియ సోదరుడు భూమా విఖ్యాత రెడ్డి ఇక్కడ అహోబిల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అడ్డుకున్నటువంటి సమయం అంటే అక్రమంగా తరలిస్తురా అని చెప్పి ఒకవైపు వీళ్ళు చెప్తా అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తా ఉంటే లేదు ఇది సక్రమంగానే తీసుకెళ్తున్నాం, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి వ్యవహారము అయితే మీరు తీసుకెళ్లడానికి అనుమతించడం లేదు, వస్తే భయపెడతా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి తరలిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆధారాలతో కూడుకున్నటువంటి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా తలనీలాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిపించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీంతో పాటు గతంలో అనేక ఆరోపణలు వచ్చిన ఆ ఆరోపణలకి ఎక్కడ కూడా ఆధారాలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కానీ తలనీలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే రాష్ట్ర పార్టీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిపించారు. మరి ఈ పల్లా శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేటువంటి మాత్రం ఒక సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి అంశం ఒకవైపు ఉంటే, మరోవైపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా కూటమి పార్టీ నాయకులు తప్పనిసరిగా పై చేయి సాధించాలంటే మాత్రం కూటమి పటిష్టంగా ఉండాలి. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు జనసేన పార్టీలు ఏవైతే కలిసి ఉన్నాయో
వాళ్ళకి ఇచ్చినటువంటి రేషియోలో ప్రకారం పోస్టుల పంపకాలు జరిగి పోటీ చేసుకుంటే తప్ప అక్కడ స్థానికంగా కూడా పార్టీ బలంగా ఉండే కూటమి పార్టీలు బలంగా ఉండేటువంటి అవకాశాలు లేవు. అయితే ఆ నేపథ్యంలోనే ఒకవైపు స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకోవడం, మరోవైపు భూమా అఖిల ప్రియ పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిపించారు. అందులో భాగంగానే ఇవాళ భూమా అఖిల ప్రియ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా వస్తున్నటువంటి సమాచారం. నందు రైట్ థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇప్పుడు అఖిల ప్రియ కేవలం ఈ తలనీలాల అంశానికి సంబంధించే కాదు, మరికొన్ని విషయాల్లో కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, స్థానికంగా ఉన్నటువంటి వివాదాలు, అలాగే ఇప్పుడు ఈ తలనీలాల విషయంలో ఆల్రెడీ కొన్ని ఆధారాలు టీడీపీ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీని ఆధారంగానే టీడీపీ ఇప్పుడు వివరణ కోరుతుంది. వివరణ ఇచ్చిన తర్వాత ఏదైనా యాక్షన్ ఉంటుందా, లేకపోతే కేవలం వివరణతోనే సరిపెడతారా అనేది కూడా ఒక ప్రశ్న. సో మీకేమనిపిస్తుంది, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.